జనవరి 3 శనివారం ఆరుద్ర నక్షత్ర యుక్త పుష్య మాస పౌర్ణమి. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజును శివ ముక్కోటి లేదా ఆరుద్రోత్సవంగా వ్యవహరిస్తారు. ఈ రోజు శివారాధనతో శివానుగ్రహం పొందవచ్చు అని నమ్మకం. ఈ సంవత్సరం ఈ ఆరుద్రోత్సవం పౌర్ణమికి రావడం ఇంకొక విశేషము. పౌర్ణమి శక్తి ఆరాధనకు శ్రీ విష్ణువును సత్యనారాయణ స్వామిగా ఆరాధించటానికి విశేషమైన తిథి. అంతేకాక ఈసారి శివ ముక్కోటి శనివారం రావడం ఆ రోజు సూర్యోదయానికి చేసే శివారాధన శని దోష పరిహారానికి సహకరిస్తుంది. జనవరి 3 బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారు ఝాము 3:30 నుండి 5:30 మధ్య ఆకాశంలో ఆరుద్ర నక్షత్ర దర్శనం చేసుకుని తరువాత ఉత్తర ద్వార శివ దర్శనం చేసుకుని రుద్రాభిషేకం చేస్తే తరగని పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ రోజు శనివారం అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సంచారములో ఉన్న ధనుస్సు, సింహ, కుంభ, మీన, మేష రాశులవారు శని హోరలో ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య ప్రత్యేక సంకల్పంతో శివాభిషేకం చేసుకుని బాధా నివృత్తి పొందవచ్చు. రాహు మహాదశలో ఉన్నవారు ఈ రోజు అదే సమయంలో శక్తిని అంటే దుర్గ లక్ష్మి సరస్వతీ దేవికి కుంకుమార్చన చేసి రాహుగ్రహ బాధను తొలగించుకోవచ్చు. గురుగ్రహ దోష శాంతికి లేదా గురుగ్రహ అనుకూలతకు ఈ రోజు ఉదయం 7:30 నుండి పుష్యమి నక్షత్ర గాయత్రీ మంత్రం జపంతో పరమేశ్వరుని దక్షిణామూర్తిగా అర్చించి ఫలితం పొందవచ్చు. పౌర్ణమి తిథి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉత్తమం. అవకాశం ఉన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి శివకేశవుల అనుగ్రహం పొందవచ్చు. భక్తవరేణ్యులు వారి వారి అవకాశాన్ని బట్టి ఈ పుణ్యతిథిని సద్వినియోగపరుచుకుని శివకేశవుల మరియు మహాశక్తి అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తాము. శుభం. కృష్ణ సాయి స్పిరిచువల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని విన్నపం.